వెల్కమ్ టు స్టానిస్ మీడియా. పెద్దల సభకు ఎన్నికలు. దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. జూన్, జూలై నెలల్లో పదవీకాలం ముగియనున్న 10 రాష్ట్రాల్లోని మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 4 కీలక స్థానాలు కూడా ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జూన్ 8వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. జూన్ 18న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్లో 4 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఆ 4 స్థానాల్లో 3 వైసీపీ కాగా 1 మాత్రమే టీడీపీ అభ్యర్థి ఉన్నారు. 4 స్థానాల్లో అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తుండగా, గత ఉప ఎన్నికల్లో సానా సతీష్ బాబు టీడీపీ తరపున ఎన్నికయ్యారు. ప్రస్తుత అసెంబ్లీ సంఖ్యాబలం ప్రకారం ఏపీలోని ఈ 4 స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లడం లాంఛనమే. కాకపోతే కూటమిలో సీట్లు సర్దుబాటు, ఎవరెవరికి ఎన్ని సీట్లు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విడతలో జాతీయ రాజకీయాల్లోని అత్యంత కీలక నేతల రాజ్యసభ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ ఎన్నికలపై అందరి దృష్టి పడింది. కర్ణాటకలోని 4 స్థానాలు ఖాళీ అవుతుండగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ్ల పదవీకాలం ముగియనుంది. మధ్యప్రదేశ్లోని 3 స్థానాల్లో ఒక స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పదవీకాలం ముగియనుంది. ఇతర రాష్ట్రాల ఖాళీల వివరాలు పరిశీలిస్తే గుజరాత్ 4, రాజస్థాన్ 3, జార్ఖండ్ 2, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల నుంచి ఒక్కో అభ్యర్థి పదవీకాలం పూర్తి అవుతుంది.